వంటి వాడు వచ్చి నేను శ్రీకృష్ణునికి అభిషేకం జరుగుతుంటే చూడాలి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు అలౌ చేయలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నేను భగవద్గీతలో చెప్పాను కదా, గడపలోనే కులం, గడప దాటితే హిందువులం బంధువులం, మీరు అలా చేస్తారని శ్రీకృష్ణ పరమాత్మనే తనకు తానుగా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఈ రోజుకి కూడా ఉడిపిలో దర్శనం ఎక్కడి నుంచి చేసుకుంటున్నామంటే వెనక కిటికీ నుండి. ఆ రోజు మన హిందూ బంధువు ఎక్కడి నుండి దర్శనం చేసుకున్నాడో అదే ద్వారం నుండి ఇప్పటి నుంచి కూడా మనం చేసుకుంటున్నాం దర్శనం. కాబట్టి బాగా ఆలోచించాలి. మీరు రాముల వారి జీవితంలో వాల్మీకి వారు రచించినటువంటి ధర్మగ్రంథమైనటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో రాముని యొక్క జీవితం చూడండి. ఎప్పుడూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడలేదు. బేస్త జాతికి చెందినటువంటి వాడైనటువంటి గుహుణ్ణి కూడా కౌగిలించుకున్నాడు మన రామయ్య. శబరిమాత హరిజన మహిళ అయిన కూడాను వాళ్ళ గురువు మతంగ మహర్షి చెప్పారు, రాముల వారు ఇక్కడికి వస్తారమ్మా, గురు సేవ నువ్వు చేశావు. వెళ్లారు శబరిమాత దగ్గరికి. కృష్ణ పరమాత్మ దుర్యోధను దగ్గర ఇంటిలోకి వెళ్లి భిక్ష స్వీకరించలేదు. ఎక్కడికి వెళ్ళాడు? విదురునికి దగ్గరికి వెళ్లి భిక్ష స్వీకరించారంటే మన దేవుళ్ళు కానీ మన శాస్త్రాలు కానీ మరీ ముఖ్యంగా మన గురువులు చండాలోస్తు నదు ద్విజోస్తు గురు రిత్యేష మనీష మమ అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు. ఎవరైతే సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే సనాతన వైదిక ధర్మాల్లోని గ్రంథాలు చదువుతారో వారందరూ నా దృష్టిలో సమానమే అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు. తర్వాత జగద్గురువులు రామానుజాచార్యుల వారు. ఒకసారి రామానుజాచార్యుల వారి పరంపరలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి మన మాదిగ సోదరులు మన భరతమాత బిడ్డలు వెళ్లి మాకు కూడా ఆ యొక్క నామస్మరణ చేసుకోవడానికి మంత్ర దీక్ష ఇవ్వండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు. కానీ శ్రీమాన్ రామానుజాచార్యులు వారు గాలి గోపురం పైన నిలబడి ఓం నమో నారాయణ అన్నటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ హిందువుల బంధువులకు ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీమన్ రామానుజాచార్యులు. దీన్ని బట్టి చూస్తే మన శాస్త్రాలలో కానీ ధర్మ గ్రంథాల్లో కానీ వేద ఉపనిషత్ భగవద్గీత పురాణ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అని లేదు. అక్కడ ఉన్నది ఒకటే, ఇంటిలోనే కులం, ఇల్లు దాటితే మనమందరం హిందువులం బంధువులం అన్నది మాత్రమే ఉంది. దాన్ని మనం ఆ సత్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని అనైక్యపరిచి విధర్మీయులు ముఖ్యంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయి. మన ధర్మంలోని వాళ్ళను మన సోదరులను ఏదో ఒక మేకనిచ్చో లేకుంటే ఒక 250 ml కొబ్బరి నీళ్ళు ఇచ్చో లేకుంటే మీకు రోగం తగ్గుతుందో అని పాపము తెలియని కొద్దిగా వివేకం తక్కువగా ఉన్నటువంటి మన సోదరులను వాళ్ళ మతంలోకి తీసుకుంటున్నారు, ఆదివారం మతం. కానీ దీనికన్నిటికీ కారణం మనం స్పేస్ ఇచ్చాం, మన వాళ్ళని మనం దూరం పెట్టాం. ఒకసారి మా ఆశ్రమం ఎదురుగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఒక చిన్న కులానికి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మహానుభావురాలు మా దగ్గరికి వచ్చింది. స్వామి మేమందరం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి భక్తులమండి, ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము, కానీ మా కూతురు మతం మారింది, ఆ అమ్మాయి వినట్లేదు, మీరు దేవుణ్ణి చేసుకోండి పూజ, మీ తర్వాత నేను ఈ దేవుళ్ళను కొలవను అంటుంది, మీరు చెప్పండి అంటే ఆ పాపను మేము పిలిచాం. డిగ్రీ 2nd year చదువుతుంది. ఎందుకమ్మా నువ్వు ఇంత ద్రోహం చేశావు? మన భూమి పుణ్యభూమి, మన ధర్మం ఈ ప్రపంచంలో గొప్పదైనటువంటి ధర్మం, మన జ్ఞానం ఈ ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి జ్ఞానం, ఎందుకు నువ్వు అలా చేశావంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, స్వామి నేను ఒకసారి కార్తీక మాసంలో భక్తి ఛానల్లో ఉసిరిక మీద దీపం పెడితే మంచిదని చెబితే శివాలయానికి వెళ్ళి దీపం పెడితే నా ముందరే ఆ దీపాన్ని పక్కన పెట్టి నన్ను బయటికి పంపించారు స్వామి అన్నారు. కారణం ఎవరు? మతం మారటానికి కారణము మనమే. కాబట్టి మన సోదరులను మన భరతమాత బిడ్డలను మనం దూరం పెట్టినప్పుడు వాళ్ళను విధర్మీయులు హక్కును చేసుకొని మన మీదనే ఉసి కొలుపుతున్నారు. కాబట్టి మనం కులాలకు అతీతంగా ఖచ్చితంగా అందరినీ దగ్గరికి తీయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఈరోజు మన సనాతన వైదిక ధర్మం ఇంత గొప్పగా ఉంది అంటే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి జీవితంలో 27 సంవత్సరాలు యుద్ధాలే జరిగాయండి. మనము ఇంటి పక్కన వారితో గొడవ పడితే రాత్రి నిద్ర పట్టదు, వారితో గొడవ పట్టిందే వాడిని తిట్టాడే వాడు నన్ను తిట్టాడని. కానీ 27 సంవత్సరాలు ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి గుజరాత్
సోమనాథ్ వరకు ప్రతిష్ఠించాలి, ఈ ధర్మానికి హాని కలగకూడదని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ 27 సంవత్సరాలు యుద్ధం చేసి మన ధర్మాన్ని కాపాడాడు. ఎందుకోసం కాపాడాడంటే హిందీ తరాలకు ఈ ధర్మం కావాలి, ఈ ప్రపంచంలో శాంతి నిలబడాలంటే ఈ ధర్మం ఉండాలి, ఈ ప్రపంచంలో ఆరోగ్యం ఉండాలంటే ఈ ధర్మంలోని ఆయుర్వేదం ఉండాలి, ఈ ప్రపంచం ఫిట్నెస్ గా ఉండాలంటే మన ధర్మంలోని యోగ శాస్త్రం ఉండాలి. కాబట్టి ఈ రకంగా మన భూమి నుండే శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఖడ్గం ఇచ్చింది. ఈ రోజు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ లో దగ్గర ఉన్నటువంటి ఖడ్గము ఎవరిది అంటే ఎవరిది? ఆ పౌరుషము మన గడ్డే, మన జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబికాదేవి యొక్క శక్తి. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఆ రోజు ఉయిలవాడ నరసింహారెడ్డి గారు 3000 ఎకరాలు పొలం ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు మేము చెప్పినట్లు వింటే నీ 3000 ఎకరాలు నీకే ఉంటది, నువ్వు మేము చెప్పినట్లు విను చాలని. కానీ ఆ మహానుభావుడు వినలేదు. మేము మీ కింద తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు, మేము భరతమాత బిడ్డలమని నిలబడితే అతన్ని చంపి అతని యొక్క తలను ఎక్కడ పెట్టారు? అక్కడ గుమ్మానికి 1 రోజులు పెట్టారు. ఎవరి కోసం చేశారు? మన కోసం. కానీ మనము ఆ త్యాగాలను మరిచాం. నా ఇల్లు బాగుంటే చాలు, నా పిల్లలకు అమెరికాలో వీసాలు వస్తే చాలు, నా కూతురుకు అల్లుడు మంచి ఉన్నవాడు దొరికితే చాలు, నా కొడుకు మంచి ఉన్న అమ్మాయి దొరికితే చాలు, నాకు ఆరోగ్యం బాగుంటే చాలు అనుకుంటున్నాం. కానీ నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా జాతిని నేను కాపాడాలి, నా దేశాన్ని కాపాడాలి, నా సంస్కృతిని నేను కాపాడాలి, నా సాంప్రదాయాన్ని నేను కాపాడాలి, నా ఆచారాలను నేను కాపాడాలి అన్నది మనం మరిచిపోయాం. వీర సావర్కర్ గారు 2 సార్లు జీవిత ఖైదు పడింది. అండమాన్ నికోబార్ దీవులలో ఎలాగైతే ఎద్దును గానిగకు తిప్పి కొబ్బరి నీళ్ళ తీస్తారో అలా ఇబ్బంది పెట్టారు వీర సావర్కర్ గారిని. హిందూ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి హైందవ సోదరులందరినీ కలపడానికి ఆయన ఉద్యమిస్తే ఆయనను అక్కడ అండమాన్ నికోబార్ దీవులలో పెట్టారు. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో హిందూ సామ్రాజ్యాన్ని నిలబెడతాని చివరి వరకు అదే సంకల్పంతో అదే కార్యదక్షతతో నిలబడినటువంటి వ్యక్తి వీర సావర్కర్ గారు. కాబట్టి మనం వారి త్యాగాలను మరవకూడదు. ఈ రోజు ఇక్కడ కాషాయ ధ్వజం మీద ఉన్నటువంటి జెండాలన్నీ కదులుతున్నాయంటే ఆ రోజు వాళ్ళు వదిలిన శ్వాసే ఈ జెండాల వెనుక ఉండి కదిలిస్తుంది అని మనము గుర్తు చేసుకోవాలి. తర్వాత మన ధర్మాన్ని మనం పాటించి మనం ఖచ్చితంగా కింది తరానికి అందించాలి. మొన్న మా దగ్గరకు ఒక ముసలాయన వచ్చాడు, స్వామీజీ 108 భజన పాటలు నాకు వస్తాయన్నాడు. ఎన్ని భజన పాటలు వస్తాయంట? 108 భజన పాటలు చూడకుండా పాడతాడంట. ఏం స్వామి శాలువ అయ్యారు, పుల్దండ అయ్యారు అన్నారు. నేను శాలువాలు దండలు వేసే స్వామీజీని కాదండి, ఒక ప్రశ్న అడుగుతాను చెబుతారా అన్నాను. అడగని స్వామి, వేదాల్లో అడుగుతారా, భారతంలో అడుగుతారా, భాగవతంలో అడుగుతారా అన్నారు. అక్కడెక్కడ అడగను, ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను అన్నాను. నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి అని అడిగా. ఏమడిగా? నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి? నా మనవడు భజనకే రాడు అన్నాడు. అదే నీకు 108 తులాలు బంగారం నీ ఇంట్లో ఉంటే నీ కింది తరానికి నువ్వు ఇవ్వవా? 108 సెంట్లు పొలం ఉంటే, స్థలం ఉంటే నీ కింది తరానికి నువ్వు ఇవ్వవా? ఎలాగైతే నీ స్థిర చరాస్తులు కింది తరానికి ఇస్తున్నావో అలాగనే మన సంస్కృతి, సాంప్రదాయము, ఆచారము, ధర్మము, భక్తి, జ్ఞానం ఖచ్చితంగా కింది తరానికి ఇవ్వాలి. పిల్లలు చైనా నుంచి వస్తే, చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య నారాయణ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాడిని కూర్చోబెట్టి, అదే ఇది మన రామాలయం, ధర్మం కోసం నిలబడినటువంటి మూర్తి రాముడు, సోదర భావాన్ని నేర్పించినటువంటి మూర్తి రాముడు, పితృవాక్య పరిపాలన చేసినటువంటి మూర్తి రాముడు, రాక్షసుడైన చేరదీసి అభయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి రాముడు అని నువ్వు చూపించాలి. అమ్మవారి గుడికి తీసుకువెళ్లి దుష్టులను శిక్షించింది ఈ అమ్మవారి అని నువ్వు చూపించాలి. హనుమంతుల వారి విగ్రహం చూపించి రామ రాజ్యం కోసం, రామ ధర్మం కోసము సముద్రము 100 యోజనముల సముద్రం మీద కూడా వారధి కట్టింది ఈ జాతి అని నువ్వు చూపించాలి. అలా చూపించట్లేదు. ర్యాంకులు వస్తున్నాయా, కార్డులు వస్తున్నాయా, వీసాలు వస్తున్నాయా అంటే వాళ్ళు చివరికి నీకు కార్డు బుక్ చేశాను అనాథాశ్రమంలో అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కింది తరానికి మన ధర్మాన్ని మనము పాటించేలా చేయాలి. అందుకే మేము చెప్తుంటాము 3P ప్రిన్సిపల్.
మొదటి పి ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ ధర్మ. మన దేవాలయ వ్యవస్థల మీద కానీ, మన జాతి మీద కానీ, మన ధర్మం మీద కానీ, మన ఆచార్యుల మీద కానీ, మన హైందవ ధర్మాలు సంస్థల మీద కానీ ఎవరైనా వేలు వ్యక్తి చూపించినా, ఒక మాట మాట్లాడినా, మేమందరము ఉన్నాము, 140 కోట్ల మంది భరతమాత బిడ్డలం, హిందూ సోదరులం ఉన్నామని మనమందరం ఏకతాటిపై నిలబడి కాపాడుకోవాలి. తర్వాత పర్ఫెక్ట్ బై యువర్ ధర్మ. రెండో పి ఏంటంటే మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం మన ఉపనిషత్తులలో ఉంది. ఈ ప్రపంచంలో పరమాత్మనే చెప్పినటువంటి ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఆ భగవద్గీతను కూడా నువ్వు చదవాలి. ఈనాడు చదువుతావు, సాక్షి చదువుతావు, ఆంధ్రజ్యోతి చదువుతావు, కానీ మన ధర్మ గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు చదవవు. ఎందుకు చదవవు? ధర్మ జ్ఞానం తెలుసుకో, నీ బుద్ధి పరిపక్వమవుతుంది, మోక్షం వస్తుంది. భాగవతాది గ్రంథాల్లో భక్తి తెలుసుకో, మనసు ప్రశాంతత చెందుతావు. ధర్మ గ్రంథాలు తెలుసుకో, నీ కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా ఉన్నతం వైపు వెళ్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ బై యువర్ ధర్మ. మన ధర్మంలోని వాటిని మనం గుర్తించి పాటించాలి. చివరిది ప్రమోట్ యువర్ ధర్మ. మన ధర్మాన్ని మనం ఏం చేయాలి? కింది తరాలకు అందించాలి. ఇలా ప్రొటెక్ట్ యువర్ ధర్మ. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ, మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ, మన కింది తరానికి మనం ధర్మాన్ని అందించినప్పుడు అదియే మన భరతమాతకు మనం నిజంగా చేసే పుష్పార్చన అవుతుంది అని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ఇలా 1925వ సంవత్సరము దసరా విజయదుర్గాదేవి ఆశీస్సులతో పరమేశ్వరుడు మరియు భరతమాత యొక్క కరుణతో ఏర్పడినటువంటి గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఆ రోజు హెగ్డే వారు, గురూజీ వారు అకుంఠిత దీక్షతో పరిశుద్ధమైనటువంటి సంకల్పం చేశారు. ఈ జాతి బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి. ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకుంటే, ఈ సనాతన ధర్మం పాటించే ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఉన్నత స్థితికి పొందుతాడు. కాబట్టి ధర్మం కాపాడబడితే జాతి కాపాడబడుతుంది అని ఏర్పరిచినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 100 సంవత్సరాలుగా నిర్విరామంగా దాదాపుగా 72,000 శాఖలతో 40 లక్షల మంది పైచిలకు కర సేవకులు. ఎందుకంటే పేరులోనే ఉంది రాష్ట్రీయ స్వయం సేవక్, స్వయమేవ సేవక. మీకు తెలుసు, బయట సేవకులు దొరుకుతున్నారా? ఆశ్రమాలకు సేవలు చేసేటోళ్ళు లేరు, గుడులకు సేవలు చేసేటోళ్ళు లేరు, తల్లిదండ్రులకు సేవలు చేసే పిల్లలు అస్సలు తక్కువైపోతున్నారు. కానీ భరతమాతకు సేవ చేయడానికి, సనాతన వైదిక హిందూ ధర్మానికి సేవ చేయడానికి 1925 విజయదశమి రోజున ఏర్పడినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. కాబట్టి ఆ సంస్థ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని నిర్విరామంగా ఎన్నోసార్లు నిషేధానికి గురి అయినా ఈ రోజు వరకు ధర్మ రక్షణలో, సనాతన ధర్మ రక్షణలో ఈ ధర్మాన్ని నిలబెట్టి ప్రపంచ శాంతికి కూడా కృషి చేయాలి అని ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. మరియు బిహెచ్పి లాంటి ఎన్నో గొప్ప సంస్థలు మన కోసం పాటుపడుతున్నాయి. మనమంతా చేయవలసింది ఏంటంటే హిందువులు సంఘటితం కావాలి. ఈ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఎవరింటి పేరంటాలు కాదు. మనమందరము ఇది మన కార్యక్రమము, ఇది మన ధర్మ కార్యక్రమము, ఇది మన జాతి కార్యక్రమము, ఇది మన మాత భరతమాత కార్యక్రమం అన్నటువంటి గొప్ప సంకల్పంతో ఖచ్చితంగా ప్రతి ధార్మిక కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతమంది చూస్తుంటే మాకు ఒకటే గుర్తొస్తుంది, బేతంచెర్ల గడ్డ భరతమాత అడ్డ అని గుర్తొస్తుంది. కాబట్టి మనమందరం ముక్త కంఠంలో చెప్తాం, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. గో మాతాకి అంటే అంత గట్టిగా చేయి అంటున్నామే. ఎవరైతే మనం పూజించే, మనం గౌరవించే, మనం 33 కోట్ల దేవతలు ఈ గోమాతలో ఉన్నారని ప్రతిరోజు నమస్కరించే ఆ గోమాతను ఎవరు తింటారో వాళ్ళ దగ్గర మనం సరుకులు కొంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నామంటే నిజంగా గోమాతకు జై అంటున్నట్ల కాదా? ఖచ్చితంగా మన గోవును ఎవరు గౌరవిస్తారో, మన గోవును ఎవరు పూజిస్తారో, మన గోవును ఎవరైతే ఆరాధిస్తారో వారి దగ్గరే మనము వ్యాపారం చేసుకోవాలి. మన డబ్బు వాళ్ళు తీసుకొని, పోయిన నెలలో చదివాం, న్యూస్ పేపర్లు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అనుకున్నారు ఆముదం గింజల నూనె
వాటి నుండి విషయం తయారు చేసి మన హిందువులను హిందూ దేవాలయాలకు వెళ్లే మూకుమ్మడిగా హిందువులందరినీ నశింపజేయాలని పన్నాగం పొందారు. మొన్న పెహల్గాం లో చూసాం. ఏం చూసాం? మన కులం అడిగి చంపారా? నువ్వు రెడ్డి అని అడిగి చంపారా? నువ్వు బలిజ అని చంపారా? నువ్వు పద్మశాలి అని అడిగి చంపారా? లేకుంటే నువ్వు ఉప్పరా అని అడిగి చంపారా? నువ్వు యాదవ అని అడిగి చంపారా? మన కులాల పేర్లు అడిగి చంపలేదు. ఏమడిగి చంపారు? నువ్వు హిందువా కాదా అని అడిగి చంపారంటే ఖచ్చితంగా ఆ దాడి మన హిందూ జాతి మీద దాడిగా మనం గుర్తించి ఖచ్చితంగా ఆర్థికంగా మనము విధర్మీలను బలపరచకూడదు. మన హిందూ బిడ్డ దగ్గర, మన హైందవ సోదరుని దగ్గర, మన గోమాతను గౌరవించే వారి దగ్గరే మనం చేసుకోవాలి, వస్తువులను కొనాలి. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు చెప్పండి, గోమాతకి, గంగా మాతకి. గంగా మాత ఎంత గొప్పది అంటే మనం పురాణాల్లో చదివాం, కాశీకి వెళ్లి తీర్థం నెత్తి మీద చల్లుకున్నాం. కానీ గంగామాత ఎంత గొప్పదంటే ఇంతమందిని ఇక్కడికి చేర్చాలంటే కార్యకర్తలు ఎంత కష్టపడింటారు. కానీ ఒక్క మహాకుంభమేళాతో 65 కోట్ల హిందువులను కలిపినటువంటి మాత మన గంగామాత. కాబట్టి బోలో గంగా మాతాకి వందే వందే వందే. జై శ్రీరామ్. కటింగ్ ఆఫ్ ఛార్జింగ్ అయిపోయింది. నేను కట్ చేస్తాను. పూజ్య స్వామీజీ